తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది. మనం చూసుకోవచ్చు. తీర్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీని అయితే ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణలో అయితే ఈ కొత్త ప్రాంతీయ పార్టీని అయితే ఏర్పాటు చేస్తూ ఆయన ప్రకటన చేశారు. మనం చూసుకోవచ్చు. ఆయన జెండాపై అయితే రెడ్ కలర్ అలాగే గ్రీన్ ఆకుపచ్చ కలర్ అయితే ఉంది. రెడ్ కలర్ అనేది శ్రామిక వాదానికి పోరాడడానికి గుర్తుగా ఆయన వివరించారు. అలాగే ఆకుపచ్చకు సంబంధించి కూడా తెలంగాణలో పండే పంటలకు సంబంధించి కూడా ఆయన వివరించడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణలో టీఆర్ఎస్ ఉండదు, అది ప్రాంతీయ పార్టీగా ఉండేది. కానీ బీఆర్ఎస్గా మారి అది నేషనల్ పార్టీగా మారిపోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకే మేము టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీగా వచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ ఏదైతే ఉందో దాన్ని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తుంటే తమను అడ్డుకోవడానికి చాలా కుట్రలు జరిగాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీర్మార్ మల్లన్న అయితే చెప్పారు. అయితే తెలంగాణలో చాలా పార్టీలు వచ్చే వెళ్ళాయి. చూసుకున్న మా గతంలో ప్రొఫెసర్ కోదండరాం కూడా పార్టీ పెట్టారు. తర్వాత పార్టీ పత్తకు లేకుండా పోయింది. అంతకుముందు కూడా దేవేంద్ర గౌడ్ కూడా పార్టీ పెట్టారు. ఆ పార్టీ కూడా పత్తకు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దానిపై కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే తీర్మార్ మల్లన్న మాత్రం తాను ముందుండి తెలంగాణలో బహుజనులకు బీసీలు కావచ్చు, ఎవరైతే కావచ్చు వారి కోసం తాను పోరాటం చేస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ గడప తొక్కలేదో ఆ కులాల వారిని అసెంబ్లీ గడప తొక్కేలా చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీర్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అదే టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయితే రాబోతుంది. వీళ్ళు 2028 ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి కూడా ఆ పార్టీ వారు చెప్తున్నారు. చూడాలి మరి 2028 వరకు ఎలా ఉండబోతుంది, తెలంగాణ ప్రజలు టీఆర్పీని ఆదరిస్తారో లేదో చూడాలి.